శిష్యుల కోసం నిరంతరం శ్రమించేటువంటి అలాంటి మహానుభావులైనటువంటి త్రినాథ గురూజీ గారు, పరిపూర్ణానంద స్వామి లాంటి మహానుభావులందరికీ శిరసా నమస్కారం చేస్తూ వారి ఆయురారోగ్యాలతో ఇంకా ఇంకా ఎన్నో భక్తి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వర్తించాలని మనపూర్వకంగా గురువులందరి ఆశీస్సులు మనందరికీ రావాలని మనస్ఫూర్తిగా వారందరికీ నమస్కారం చేస్తూ, నిజంగా నేను ఇంకా ఎన్నో చెప్పాలని వచ్చాను కానీ సమయం లేదు, 9:30 కావస్తుంది కాబట్టి గురువు అనుగ్రహం ఇచ్చేసి అలాంటి అనుగ్రహాన్ని మనకి సత్సంగం ఒక్కటే ఇవ్వగలదు కాబట్టి, అది కూడా శుక్రవారం రోజున అమ్మకి ఎంతో ఇష్టమైనటువంటి రోజున నేను ఇందాక అన్నట్టు అమ్మా అని పలకడానికి ఎవరి అనుగ్రహం కావాలి? అమ్మ అనుగ్రహం కావాలి. అమ్మాని అందుకే ఆదివారం జరుగుతున్న ప్రసంగాన్ని అమ్మకి ప్రీతికరమైన శుక్రవారం మనం మార్చుకున్నామంటే అమ్మ అనుగ్రహం ఎవరి మీద ఉన్నట్టు? ఎవరి మీద ఉన్నట్టండి? మన మీదే ఉంది. అందుకే కదా అమ్మకి ప్రీతికరమైన శుక్రవారం మనం మార్చుకున్నాం. కాబట్టి సత్సంగీకులు ఒకవేళ రాలేకపోయిన వాళ్ళు వివిధ కార్యక్రమాల చేత వాళ్ళందరూ కూడా వారి కుటుంబాలతో వారి బిడ్డలతో మళ్ళీ మళ్ళీ మన సత్సంగాల్లో పాల్గొవాలని, ఇందాక నేను అన్నానే, గజముఖాసురుడనేటువంటి రాక్షసుడు బ్రహ్మగారికి వరం కోరుకున్నాడు. ఏమన్నా తెలుసా? నాలాంటి ముఖం ఉన్నవాడే నన్ను వధించాలి. అప్పటిదాకా నాకు చావు లేదా. ఇప్పుడు అలాంటి ముఖం పెట్టుకున్నవాడే ఆయన్ని చంపారంటే ఇప్పుడు ఆయన ఎందుకు ఖండించాడో మీకు అర్థమైందా? పరమశివుడు తప్ప ఏదో అనటండి, పిల్లవాడు అడ్డొచ్చేటండి, వెళ్ళనివ్వలేదటండి, అందుకని ఆయన కోపం వచ్చి పొడి చేసేటండి. తప్పు. ఈశ్వరుడికి అలా కోపతాపాలు ఉండవు. ఇప్పుడు లోకాన్ని ఉద్ధరించడం శివుడి యొక్క కర్తవ్యం కాబట్టి పార్వతీదేవి యొక్క పసుపులో నుంచి వచ్చిన వాడు మహాశక్తి సంపన్నుడు. గజముఖాసురుని చంపాలంటే మామూలు వాడి వల్ల కాదు. అలాంటి శక్తి సంపన్నుడికి శిరచ్ఛేదన చేసేస్తే గజముఖాన్ని పట్టుకొచ్చి పెడితే ఇప్పుడు గజముఖాసురుని యొక్క వధ వినాయకుని చేత జరిపించాలని తన త్రినేత్రం చేత ముందే తెలుసుకున్నవాడు కాబట్టే ఈశ్వరుడు కోపగించినట్టు నటించి తన తనయుడే అని తెలిసినా, పార్వతీదేవియే తయారు చేసిందని తెలిసినా ఆ రోజున మామూలు మనిషి యొక్క ముఖాన్ని ఖండించి ఉత్తరం దిక్కును పడుకున్న ఏనుగు యొక్క ముఖాన్ని తీసుకొచ్చి ఆయనకి అమర్చాడు. దేనికోసం? గజముఖాసురుని యొక్క వధ కోసం, లోక కళ్యాణం కోసం. ఆ రోజున గజముఖాసురుడు సంహరింపబడితే మహానుభావుడు ఏనుగు ముఖంతో వచ్చాట. అందుకని ఇప్పుడు ఆయన ముఖం ఏంటి? సుముఖాయ నమః. మీకు అర్థమవుతుందా? ఒక్క మంత్రంలో ఎంత పరమార్థం దాకుంది మీకు ఆలోచించి. మీకు అర్థమవుతుందా? సుముఖాయ నమః అని ఉదయం లేవగానే ఆయన ముఖం చూస్తే పంచిన్ని పాపాలు పటాపంచలైతాయి, ఐశ్వర్యం కలుగుతుంది. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, బెడ్రూమ్ లో కూడా పెట్టుకోగలిగే ఫోటో ఏదైనా ఉంటే అది పార్వతీ పరమేశ్వరుల యొక్క తొడల మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, గణపతి, పార్వతీ పరమేశ్వర సహితుడై పులివాహనంతో నందివాహనంతో ఉన్న పటం ఉందే, అది మీరు బెడ్రూమ్ లో పెట్టుకోవచ్చు. ఏం తప్పులేదు. ఉదయం లేవగానే దంపతులిద్దరూ కలిసి ఆ పటం చూసి నమస్కారం చేసుకుంటే అందులో గణపతి ఉన్నాడా? ఇప్పుడు సుముఖాయ నమః అంటే ఆయన ముఖం చూస్తే ఇక ఏ ముఖం చూసినా ఏ అపకీడు జరగదు. ఇక అర్థమవుతుందా? ఏ విఘ్నం ఉండదు. అన్ని విఘ్నాలు తొలగతొయ్యగలిగిన ముఖం ఆయన ముఖం. అలాంటి ముఖం కలిగిన నీకు నమస్కారం చేస్తున్నాను సుమా అని ఓం సుముఖాయ నమః అని అన్నారట. అందుకని ఇంకే ఈ ఒక్క మాట పట్టుకుని నేను 9 రోజులు ఉపన్యాసం చేయగలను. అంత గొప్ప సబ్జెక్ట్ ఇది. కానీ ఇవాళ ఉన్న సమయంలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు గణపతి గురించి మనం ప్రస్తావన చేస్తున్నాం కాబట్టి ఇంకొక మాట చెప్తాను. బొత్తిగా ఒక నామమే చెప్పారంటారండి అని ఇంకొక మాట చెప్తాను. ఓం వికటాయ నమః అని పేరు ఆయనకి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుందండి. సూర్యుడికి ఏమి ఇష్టం? నమస్కారం అంటే ఇష్టం. అమ్మవారికి ఏమి ఇష్టం? నామం అంటే చాలా ప్రీతి. నామపారాయణ ప్రీత నంది విద్యా నటీశ్వరి. అలాగా గణపతికి ఏమి ఇష్టమో తెలుసా అండి? హాస్యం అంటే ఇష్టం అంట. ఒక రోజున గణపతి పుట్టినరోజు జరిగిందంటే ఎందుకు హాస్యం అంటే ఇష్టమో చెప్తున్నాను నేను. గణపతి పుట్టినరోజు రోజున మేనమామను పిలిచారు. గణపతి మేనమామ ఎవరండి? శ్రీకృష్ణుడు అండి. మీకు అర్థమవుతుందా? శ్రీమన్నారాయణమూర్తి. ఆయన ఏ రూపంలో మనం పిలిచారు? గణపతి యొక్క మేనమామ శ్రీమన్నారాయణమూర్తిని పిలిస్తే ఆయన వచ్చి మేనలుడి దగ్గర పుట్టినరోజుకి వచ్చేటప్పుడు ఏం చేయాలి? బహుమతులు పట్టు రావాలి కదా. మేనమామ కూడా అలా బహుమతులు పట్టుకొచ్చి, ఒరే అబ్బాయి ఇదిగో నీ పుట్టినరోజు కదరా, ఇదిగో బహుమతులు తెచ్చారని తన చేతులతో చూపిస్తూ, ఇప్పుడు ఆయన చేతుల్లో ఏముంది? సుదర్శన చక్రం ఉంది. బహుమతులు అన్నిటితో పాటు ఈ చక్రాన్ని కూడా తీసి అక్కడ ఇట్టేట.
పెడితే ఇప్పుడు ఇన్ని బహుమతులు కదండి వరుసగా ఉన్నాయి. ఈ ఇన్ని బహుమతుల్లోనే గణపతికి ఏమి నచ్చింది? చక్రం నచ్చింది. చక్రం నచ్చితే ఏం చేశాడో తెలుసా అండి? ఆ చక్రాన్ని తీసుకుని ఇది భలే ఉంది, ఇదేదో మిఠాయి పొట్టం లాగండి అని లోపలికి మింగేసి లోపలికి వేసేసుకున్నాడు. వేసేసుకుంటే ఇప్పుడు ఆ చక్రం ఎక్కడికి వెళ్ళింది? మేనమావల ముద్దు మేలైన ముద్దు. అందుకే మీరు చూడండి, మేళల నుండి చూస్తేనటండి మేనమావలకి ఎటకారం ఆడాలనిపిస్తుందటండి. ఆ బుద్ధి పుడుతుందట. ఎందుకని? తన చెల్లెలు కొడుకు కదండి, తన అక్క కొడుకైనా చెల్లెలు కొడుకైనా మేనలుడు వరుసగా. అందుకని పార్వతీదేవి యొక్క నారాయణి పార్వతీదేవి అన్నా చెల్లెళ్ళు, చెల్లెలు యొక్క కుమారుడు ఏమవుతాడు? మేనలుడు. నీకు బహుమతులు పట్టుకొస్తే చక్రం మింగేసేవరా? అయ్యో నా సుదర్శన చక్రం ఏదిరా అని అడిగితే, మావయ్య తినే వస్తువు అనుకున్నాను, లోపల మింగేసాను, చాక్లెట్ అనుకున్నానండి అని. అది లోపలికి వెళ్ళిన చక్రం అవుతుంది, కిరకిర తిరిగేస్తుంది కదండి అని కితకితలు పెట్టినట్టు ఉండేట. ఆయన ఏం చేశాడంటే కిరకిరమో మొత్తం తిరిగేస్తాడు. మేనమావని ఆట పట్టిస్తున్నాడు అన్నమాట. పరిగెత్తిస్తుంటే, అయ్యయ్యో సుదర్శన చక్రం లేకపోతే రేపు పొద్దున్న నాకు ఎవరు చూసినా నన్ను విష్ణు అనుకోర్రా, నా చక్రం నాకు అని గణపతి వెనకాల పడుతున్నట్ట. పడుతుంటే మేనమావను పరిగెట్టిస్తూ ఆ పక్క ఈ పక్క తిరుగుతూ దొరకలేదటండి మేననుడు. దొరకకపోతే ఇప్పుడు ఈయనకి హాస్యం అంటే ఇష్టం కదా, ఎలా అయినా నవ్వించాలని గణపతిని నవ్వించడానికి ఏం చేశాడో తెలుసా? మొట్టమొదట శ్రీమన్నారాయణమూర్తి ఇదిగో ఇలా పట్టుకున్నట్టు ఈ చెవుల్ని రెండింటిని ఇలా పట్టుకుని ఈ చేతులు ఇలా పెట్టి పెంతారడుగులు ఎత్తున్న మహానుభావుడు ఒక్కసారి ఇలా కింద కొంగి ఓం సుముఖాయ నమః అన్నట్ట. అనగానే మేనమావ అంత గొప్పవాడు, 14 లోకాల్ని తన కడుపులో దాచుకున్నవాడు, ఇంత ఎత్తు పెరిగినవాడు మహానుభావుడు ఇలా కింద కొంగాడండి అని ఒక్కసారి ఇలా చూడగానే పొంగిపోయి, అందుకని ఆ మహానుభావుడు ఒక్కసారి పొంగిపోయి నమస్కారం చేస్తే అంత ఆనందంతో అంత సంస్కారంతో ఒక్కసారి దీవించి ఆ మేనమావ ఇలా వంగాడండి అని పక్కమని నవ్వు నవ్వేట. ఇంత పెద్దవాడు నాకు ఇలా గుంజీలు తీస్తున్నాడు, ఏమైంది అని అడగగానే పొంగిపోయాను. కిందకి ఇలా వంగి అలా చూస్తూ హాస్యానికి ఒక్కసారి లోపల ఉన్న చక్రం కాస్త బయటికి ఉమ్మేశాక ఆ నవ్వు అలా నవ్వాడనమాట. చక్రం లోపలికి వెళ్ళేసాడు. ఆ చక్రం బయటకు వచ్చేస్తే ఆ చక్రం ఇలా పట్టుకుని ఒక్కసారి నట్ట, అమ్మ బాబోయ్ ఇంకెప్పుడు నీ ఎదురుకుండా ఈ చక్రం విడిచిపెట్టకూడదురా అన్నట్ట. ఆ రోజున శ్రీమన్నారాయణమూర్తి గణపతిని నవ్వించడానికి తీసినటువంటి గుంజీలు ఈ రోజుకి అలాంటి వికటాయ నమః అన్న నామం చెప్పేటప్పుడు అందరూ ఇలా పెట్టుకుని ఒక్కసారి గుంజీలు తీస్తే, నా మేనమావని గుర్తు చేశారు కాబట్టి మిమ్మల్ని అనుగ్రహిస్తున్నానండి అని పొంగిపోతాట. అలాంటి మేనమావ శ్రీకాంతో మాతువత్సల జననీ సర్వమంగళ. ఆయన మేనమావ శ్రీకాంతో లక్ష్మీదేవి భర్త. లక్ష్మీదేవి అంటే సమస్త ఐశ్వర్యములు. ఆయన భర్త అంతటి శ్రీ మహానుభావుడు శ్రీకాంతుడు. ఆవిడెవరు? తల్లి సర్వమంగళ. లోకముల మంగళ కార్యములన్నీ ఆవిడ అనుగ్రహం వల్లే జరుగుతాయి. అలాంటి తల్లి. తండ్రి ఎవరు? శంకరుడు. శంకరోతీతి శంకర, సాక్షాత్తు శివుడే. శివ అంటే అర్థం ఏంటి తెలుసా? శుభములు మాత్రమే ఇవ్వగలిగిన వాడు. లోకంలో ఆయన చేసిన శుభం ఎవరు చేయరు. అందుకే విషాన్ని మింగి అమృతాన్ని ఇచ్చాడు లోకానికి శుభం చేయడం కోసం. అందుకని శివుడు ఆయన తండ్రి. ఇప్పుడు మేనమామ, తండ్రి, తల్లి అందరూ ఎవరు? అందరూ శుభం చేసేవాళ్లే. శుభం చేసే వాళ్ళ యొక్క అనుగ్రహం చేత బయటకు వచ్చిన వాడు ఏం చేస్తాడు? ఇంకా ఆయన శుభమే ఇస్తాడు. అలాంటి ముఖం చూస్తే అన్ని శుభాలు కలుగుతాయి. అలాంటి ముఖం కలిగిన వాడా నీకు నమస్కారం. మీకు అర్థమవుతుందా? సుముఖాయ నమః, వికటాయ నమః, హాస్యప్రియాయ నమః. బాగా నవ్వుకుంటే అంత ఆనందమట. అంత ఆనందంగా మీరుంటే ఆయనకి అంత సంతోషం అట. అందుకనే నిన్ను బుర్రకథ పెట్టారు, అదొక ఆనందం. ఇవాళ ప్రసంగం పెట్టారు, ఇదొక ఆనందం. అందుకని ఎన్ని కళలు ఎన్ని రకాలుగా అనుభవించాలో లోకంలో సంపత్ వినాయక యూత్ కి తెలిసినట్టుగా ఇంకెవ్వరికీ తెలియదు. అందుకని అన్ని కళలు అన్ని కార్యక్రమాలు పెడుతున్న మీ అందరికీ అలాంటి సంపదల్ని ఇచ్చి అనుగ్రహించాలని మనపూర్వకంగా నమస్కారం చేస్తూ, విశేష కార్యక్రమాలు చేస్తున్నటువంటి కప్పవరంలో ఉన్న మిగతా వారందరినీ మనపూర్వకంగా అభినందిస్తూ ఆశీర్వదిస్తూ అందరూ బాగుండాలి, అందులో నా శిష్యులు ఎప్పుడూ ముందుండాలని కోరుకునే మీ శ్రీరామచంద్రశేఖర స్వామి వినయంతో మీకు సమస్త భక్తి జ్ఞాన వైరాగ్యములు, పుత్రపూత్రాది వృద్ధి, ధనకనక వస్తు వాహనములు ఇచ్చి ఆ సంపత్ వినాయక స్వామి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మీరు పొందెదరుగాక. పూజ్య శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ వారికి, శ్రీ శ్రీ
శ్రీ శ్రీ త్రినాథ్ గురూజీ వారికి, అనేక కార్యక్రమాల చేత రాలేకపోయిన భగవద్భక్తులకి స్వస్తి. స్వస్తి శ్రీ ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీసం గోబ్రాహ్మణామచ్చు సోమచ్చు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.